शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपाश्रये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वैदेही सहितं स्वरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाजयति प्रभं जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामं कश्चित् जानकी परिनिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुजुगले शङ्खं शरं दक्षिणं बिभ्राणं जलजातपत्रनयनं भद्राग्निमूर्तिस्थितं केयूराग्निविभूषणं रघुपतिं सौमित्रयुक्तं भजे वाल्मीकिमुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं गोष्पदीकृतवाराजं वशिकीकृतराक्षसं रामायणं महामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकं गिरिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। భక్తజనులందరికీ కూడా హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ మనం రామాయణంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుందరకాండ చెప్పుకుంటున్నాం. ఈ సుందరకాండ చెప్పుకోవడానికి ముందుగా కొన్ని నియమాలు మాత్రం తప్పనిసరిగా మీరు కొంతమంది సుందరకాండ పారాయణ చేస్తున్నారు, అది నేను విన్నాను. సుందరకాండ పారాయణ కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ సుందరకాండ పారాయణ చెయ్యలేరు. రేపు ఏకాదశి, రేపు ఏకాదశి కాదు, మొన్న ఏకాదశి మే 22వ తారీఖున హనుమత్ జయంతి జరిగింది. సుందరకాండ పారాయణ చేస్తున్నాను నేను ఇంట్లో కూర్చొని. ఒకరోజు చేసేటువంటి ఓపిక లేక ఇంచుమించుగా 6 గంటలు 7 గంటలు పడుతుంది. ఒకరోజు చేసి ఓపిక లేక 2 రోజులకి 3 రోజులు చేసుకున్నాను. ఏమండి, అయితే ఈ సుందరకాండ పారాయణ చేసుకున్నప్పుడు ముఖ్యంగా ఏ విధంగా సుందరకాండ మనం ఉపన్యాసం చెప్పుకోనివ్వండి లేదా పారాయణ చేసుకోనివ్వండి, ఉపన్యాసం చేసుకున్నప్పుడు కూడా ఏమిటంటే, నిన్న వారి ఇంటి దగ్గర చెప్పినప్పుడు జరిగినటువంటి విషయం ఆఖరిని ఏం చెప్పానంటే, వీళ్ళు మహేంద్ర పర్వతం దగ్గర ఎలా వెళ్ళాలో తెలియక ఒక కొండ దిగువన ఈ వానరులందరూ కూర్చుని మనకి సీతాదేవి కనిపించలేదు, ప్రాణత్యాగం చెయ్యాలని చెప్పాను సరే, ఆ ఘట్టంతో ప్రారంభించాలి ఇవాళ. అంటే అది నేను చెప్పుకోవాలి, ఇవాళ మళ్ళీ చెప్పుకోవాలి. సుందరకాండ నియమం అది ఉంది. అది అంతేత అది నేను చెప్తాను కాబట్టి అది క్లుప్తంగా తెలియజేస్తాను. పాండవుల అమ్మాయి నాకు విరాట్ పర్వంలో పోతుంది మనసు. ఈ వానరులందరూ కూడా నేల మీద పడుతున్నారు. అభోజనంగా ఉందాం, ఎంతకాలం ఉంటే అంతకాలం. ఆ రోజు మనకి ప్రాణాలు నేల పతనం అయిపోయే వరకు ఎలాగా ఉందాం అనుకుని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అయోధ్యానగరం ఉంది, అయోధ్యానగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు, ఆయనకి 4 కొడుకులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వాళ్ళు ఈ కైకేయి కోరడం వల్ల రాముడు లక్ష్మణుడు సీత అరణ్యవాసం చేశారు. అరణ్యవాసంలో దండకారణ్యంలో రావణాసుడు ఎత్తుకుపోయట. రావణాసుడు ఎత్తుకుపోయాడు అనలేదు, రాక్షసుడు ఎవరో సీతాదేవుడు ఎత్తుకుపోయాడు. అప్పటి నుంచి అలా తిరిగి ఈ మన ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చారు. మన రాజు అయినటువంటి సుగ్రీవుడు వాగ్దానం చేశాడు, కానీ మనందరినీ కూడా అన్ని దిక్కులకి పంపించాడు. మనకి ఇచ్చినటువంటి అవధి 1 రోజులు అయితే మనం ఇంచుమించుగా 2 నెలలు గడిపేశాం. సీతాదేవి యొక్క జాడ దొరకలేదు, మనకి ప్రాణత్యాగం ఒకటే. ఆయన దశరథ మహారాజు కొడుకుడు అని చెప్పారు. ఈ మధ్యలో ఈ ఆవిడెవరు జటాయు పక్షి ఉంది, ఆ జటాయు పక్షి ఇలా ప్రాణత్యాగం చేసింది. ఆ జటాయు పక్షి చెప్పింది మాకు, ఆ జటాయు రావణాసుడితో యుద్ధం చేసింది.
ఆయన జాడ తెలియలేదు అనుకునే అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ రామాయణ కథని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆ కొండ మీద సంపాతి ఉంది. ఆ సంపాతి ఎవరు అంటే జటాయువు యొక్క అన్నగారు. ఆ మొట్టమొదటి సంపాతి ఏమనుకుంది అంటే ఈ వానరులందరినీ నాకు తెలుస్తున్నా నాకు భక్త భోజనం లభిస్తుందని చెప్పి అనుకుంది. కానీ వాళ్ళ యొక్క మాటలు వినేటప్పటికీ వీళ్ళు నా తమ్ముడికి కావాల్సిన వాళ్ళు, నా తమ్ముడు ప్రాణత్యాగం చేశాడా, నా తమ్ముడికి దశరథుడు అత్యంత స్నేహితుడు అనుకుంది. పాపం ఆవిడకి రెక్కలు కాలిపోయాయి, కిందకి రాలేకపోయింది. అప్పుడంది మీరు ఎవరైనా వచ్చి నన్ను కిందకి తీసుకెళ్ళండి, మా అన్నగారు మా తమ్ముడి పేరు చెప్పారు, మా తమ్ముడికి స్నేహితుడైనటువంటి దశరథ మహారాజు పేరు చెప్పారు, మీరందరూ ఎవరు, మీరు ఎందుకు ప్రాణత్యాగం చేయాలనుకున్నారు, నన్ను కిందకి తీసుకురండి. అప్పుడు ఆ వానరుల్లో కొంతమంది ఏమన్నారంటే ఆవిడ మన అందరినీ పీకు తినేస్తుంది, వద్దు వద్దు అన్నారు. అందరిలోకి పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ఉన్నారంటే తీసుకురండి కిందకి. ఆవిడ చెప్పిన తర్వాత ఆ తమ్ముడు మరణాన్ని విని తమ్ముడికి జలోదిగా తర్పణ చేసి అప్పుడు చెప్పింది ఆవిడ, రామనామము వినడం వల్ల, చూడండి ఇక్కడ శ్రీరాముని యొక్క నామము వినడం వల్ల సంపాదికి కాలిపోయినటువంటి రెక్కలు వచ్చేసాయి, కాలిపోయినటువంటి రెక్కలు వచ్చేసాయి. అంత గొప్పది రామనామం. రాముడి కాదు, రామనామం గొప్పది. ఏమండి? సరే ఆ విధంగా ఎవరికి చెప్పారు, లంకలో ఎవరెవరు పడతారని చెప్పి అనుకున్నారు. నేను 60 యోజన 10 యోజనాలని ఒకళ్ళు చెప్పారు, 20 యోజనాలని ఒకళ్ళు చెప్పారు, 30 యోజనాలని చెప్పారు. చివరికి జాంబవంతుడు నేను పెడతానన్నాడు, కానీ నేను తిరిగి రాలేనన్నాడు. అంగదుడు మాత్రం నేను పెడతాను అంటున్నాను. సుగ్రీవుడు అంగదుడు మాత్రం నేను పెడతానన్నాడు. నువ్వు మా అందరికీ రాజువి, నువ్వు మాకు పని చెప్పాలి తప్ప నువ్వు పని చెయ్యకూడదు అని చెప్పి జాంబవంతుడు అంగదుడిని కుక్కలేస్తాడు. అప్పుడు జాంబవంతుడు ఏమంటాడంటే మనకి ఇక్కడ కావాల్సిన వ్యక్తి ఉన్నాడు, ఈ 100 యోజనాల దూరం వెళ్ళి తిరిగి వచ్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను పురమాయిస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. మనందరం కూడా రామఘోష నిన్న చేసాం. మనందరం చేసినటువంటి ఘోషకి, వానరులు చేసినటువంటి ఘోషకి హనుమంతుడు ఆకాశం అంతా ఎత్తిపోయాడు. నీ అంత వాడు లేడు రా బాబు అన్నారు. సరే అతను తన యొక్క రూపాన్ని మహాపర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుని ఎదిగిపోయాడు హనుమంతుడు. నేను పెడతానన్నాడు, నేను వెళ్ళి వస్తున్నాడు అంటూ ఏమన్నాడు, నాకు సరైనటువంటి పర్వతం కావాలి అన్నాడు. మహేంద్రగిరి ఉంది, అక్కడికి వెళదాం అన్నాడు. సరే వీళ్ళందరూ కలిసి ఆ హనుమంతుడితో హనుమాన్తోటి వానరులందరూ మహేంద్ర పర్వతానికి వెళ్ళారు. మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. అతను 2 ప్రతిజ్ఞలు చేశాడు. మహేంద్ర పర్వతం ఎక్కే ముందు వీళ్ళందరూ కూడా ఎక్కుతుంటే ఈ వానరులందరూ చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు. మనం 4 అంతస్తుల మేడకి కిందకు చూస్తే అక్కడ ఒక పిల్లాడు మనమే చిన్న పిల్లల్లా కనపడతాం. మనం బయట నుంచి విమానం పెడుతుంటే చిన్న ఇంత బొమ్మలా ఎగురుతుందా, పక్షి ఎగురుతుందా అనుకుంటారు. అలాగా హనుమానికి కింద ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు. వాళ్ళందరికీ కూడా హనుమంతుడు 2 ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి ఏమిటి, రాముడు బాణం విడిచిపెడితే ఆ బాణం ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా నేను ఓడిపోతా. ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఒకటి. 2వ ప్రతిజ్ఞ ఏమిటంటే ఇక్కడ ఉన్న వానరులందరికీ నేను ఆనందాన్ని కలిగిస్తా అన్నాడు. అనేసి మహేంద్ర పర్వతం మీద ఎక్కాడు. ఒక వ్యక్తి 100 యోజనాల దూరం వెళ్ళడానికి ఏ విధంగా సంసిద్ధుడు కావాలో ఆ విధంగా సంసిద్ధుడయ్యాడు. తన శరీరంలో ఉన్న బలం అంతా కూడా పిక్కల్లోకి తొడల్లోకి తెచ్చుకున్నాడు. 2 చేతులు ఇలా చాపాడు. ఆ వెనకాల ఉన్నటువంటి లాంగూలం అంటే చోకని ఒక్కసారి నేలలేసి కొట్టాడు, మళ్ళా పైకెత్తాడు. ఆ లాంగూలం ఎలా ఉందంటే గరుత్మంతుడు ఒక తాచుపావుని తీసుకుని ఎగిరిపోతుంటే, గరుత్మంతుడికి ఆహారం పాములు, గరుత్మంతుడు తన ఆహారమైనటువంటి పావుని తీసుకుని వెళ్ళిపోతే ఎలా వెళుతుందో అలాగా హనుమంతుడి యొక్క వెనకాల తోక అలా ఆడిస్తున్నాడు. ఈ మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి గంధర్వులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, జ్యేష్ఠులు ఉన్నారు, నాగులు ఉన్నారు, పాములు ఉన్నాయి, అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి. తను చాలా దృఢంగా అడుగులు వేస్తూ పైకి ఎక్కేటప్పటికీ ఆ పర్వతం అంతా కూడా పిండి అయిపోయింది. అక్కడ తపస్సు చేసుకున్నటువంటి మునులు, ఋషులు,
కంగారుగా బయటకు వచ్చేసారు. ఏదో ఉపద్రవం జరగబోతుందేమో అనుకుని బయటకు వచ్చాక చూసిన తర్వాత రామకార్యం కోసం హనుమంతుడు లంకకి వెళుతున్నాడు, మరి కష్టాలు తీరడానికి వెళుతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషించారు. అంతేకాదు ఆకాశంలో చారుణులు, గంధర్వులు, దేవతలు, యక్షులు, రాక్షసులు చాలా ఆనందంగా విమానాల్లో వచ్చి హనుమంతుడు పరిశీలిస్తున్నారు. అమ్మయ్య మన కష్టాలు దేవతల కష్టాలు తీరింది, మునుల కష్టాలు తీరింది, మిగిలిన సమస్తమైనటువంటి జాతుల యొక్క కష్టాలు కూడా సమస్తమైనటువంటి అంటే గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు చాలా ఆనందంగా ఉన్నారు. సరే మొత్తం మీద హనుమంతుడు మహేంద్రగిరిని ఒక్కసారి కాలితో ఒక్క తన్నాడు. అక్కడ కొంతమంది గంధర్వులు వాళ్ళ యొక్క ప్రియురాళ్లతో భార్యలతో కలిసి అక్కడ భోజనాలు చేయడానికి పాత్రలు పెట్టుకున్నారు, మద్యం సేవించడానికి మద్యం పెట్టుకున్నారు, రకరకాలుగా ఉన్నారు. అవన్నీ వదిలేసి గబగబా పర్వతం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తర్వాత ఒక్కసారి లేచేటప్పటికీ మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వీధి వరకు వెళ్ళి సాగనంపుతాం. ఈ బంధువులు కూడా మనకి బాగా ఇష్టం. వచ్చారనుకోండి వెళ్ళొస్తాం, అలాగేనండి అంటే మళ్ళీ రావద్దురా బాబు ఎందుకు. ఇంకో రకం బంధువులు ఉంటారు, వీధి గుమ్మ వరకు వెళ్ళొస్తాను అంటే వీధి గుమ్మ వరకు మనం సాగనంపుతాం, అదొక గృహస్థులు. ఇంకో రకమైన బంధువులు ఉంటారు, ఆ వీధి చివరి వరకు వెళతాం, సరే నేను జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళాక ఫోన్ చేయండి, ఇలాగ వెనకాల పెడతాం. ఒక కూతురు అత్తారింటికి వెళుతుంది అనుకోండి, దానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి, మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడం కాదు. ఒక నదో కాలవో జల ప్రవాహం ఎంతవరకు ఉంటే అంతవరకే వెళ్ళాలి, అంతవరకే కూతురు సాగనంపాలి. శకుంతలన్నీ అత్తవారిని పంపించినప్పుడు కణవ మహర్షి ఆ నది పరిసరం వరకు వెళ్ళక మా జాగ్రత్త మా అన్నాడు శకుంతలని. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సాగనంపుతాం. మరి హనుమంతుడు వెళుతున్నాడు ఎక్కడికి? లంకకి. ఎందుకోసం? రామకార్యానికి వెళుతుంటే ఒక్కసారి ఎగిరేటప్పటికి ఆ మహేంద్రగిరి మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా గాలి లేచిపోయి చూడండి, వాల్మీకి మహర్షి ఎంత అందంగా అద్భుతంగా వర్ణించాడు ఆ దృశ్యాన్ని. హనుమంతుడు వెనకాలే ఎగిరిపోతున్నాయి. కొంత దూరం వెళ్ళిపోయాక నీటిలో సముద్రంలో పడిపోయాయి. ఇంకా చిన్న వృక్షాలు ఉంటాయి, అవి ఇంకా దూరం వెళ్ళాయి. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, మన రోడ్డు మీద చెత్త ఉంటుంది. ఈ నెదర్లాండ్లో, ఐర్లాండ్లో ఎక్కడ రోడ్డు మీద చెత్త కనపడలేదు. మా అబ్బాయి నన్ను అడిగితే, నాన్న ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే రోడ్లు చాలా నీట్గా ఉంటాయి అబ్బాయి. అందుకే మీరు ఇటువంటి దేశాలు వదిలిపెట్టేసి ఒక స్వదేశం రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాకు రోడ్డు నిండా చెత్తే, అదేమిటి ఆ కాగితాలే. ఒక లారీయో బస్సు కారు పెడితే కారు వెనకాల ఈ చెత్త కాగితాలన్నీ కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఏమండి. అలాగా చిన్న చిన్న వృక్షాలు చూడండి, ఆయన అద్భుతంగా వర్ణించాడు, ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కొంత దూరం వెళ్ళాక సముద్రంలో పడిపోయాయి. సరే, అది యోజనం అంటే 8 మైళ్ళు. మైలు అంటే 1.4 కిలోమీటర్స్. అది 100 యోజనాలు దూరం ఉంది ఆ సముద్రం. అంటే ఎన్ని మైళ్ళో మీరు క్యాల్కులేట్ చేసుకోవడాలని నేను చెప్పడం. అంత దూరం వెళ్ళాలి. వెళ్ళేటప్పటికీ దేవతలందరికీ కూడా ఒక అనుమానం వచ్చింది, ఇతను వెళ్ళగలడా, సముద్రాన్ని దాటి వెళ్ళగలడా, ఒకసారి పరీక్ష చేయాలి అనుకున్నారు. పరీక్ష చేయాలి అనుకుంటే దక్ష ప్రజాపతి కూతురు ఉంది ఆవిడ కశ్యప మహర్షిని వివాహం ఆడింది. ఆవిడ కూతురిని కేకేసి దేవతలందరూ కలిసి, అమ్మ నువ్వు మాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. నేను చెప్పండి, తప్పకుండా చేస్తాను. హనుమంతుడు సీతాదేవిని వెతకడం కోసం రావణుడు పరిపాలించేటువంటి లంకా నగరానికి వెళుతున్నాడు. అతని యొక్క శక్తిని పరిశీలించు, వెళ్ళగలడా వెళ్ళలేడా, డాంబికమైనటువంటి మాటలు చెప్తున్నాడా, నిజమైన మాట చెప్తున్నాడా, ఒకసారి వెళ్ళి పరిశీలించుకోవడం. దేవతలందరికీ తెలుసు రాముని యొక్క గొప్పతనం. అయినా కానీ పరీక్ష కోసం ఆ దక్ష ప్రజాపతి కూతురైనటువంటి వీరతిని పంపించాడు. పంపిస్తే ఆవిడ ఎలా వెళ్ళి వచ్చింది? ఒక రాక్షస స్త్రీ రూపాన్ని ధరించి సముద్రం దగ్గరికి వచ్చింది. ఆవిడ పేరు ఏమిటంటే సురస.
ఆ సురస ఏం చేసింది, ఆ సముద్రంలోకి వచ్చింది. వచ్చి రాముడు హనుమంతుడు ఇంకా రామబాణం ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా ప్రయాణం చేస్తున్నాడు. అంతట్లో సురస అడ్డం వచ్చింది. అగు అంది. ఏదో అడ్డం వచ్చింది అనుకున్నాడు. నేను నిన్ను తినేస్తున్నాను అంది. సురస రాక్షస స్త్రీ కింద రూపాంతరం చెందింది. నిన్ను తినేస్తున్నాను అంది. నిన్ను తినేస్తున్నాను అని చెప్పి నిజంగా అయితే ఒక రాక్షస స్త్రీ మీద పడిపోయి తినేయాలి. కానీ ఈవిడ అలా అనలేదు. నిన్ను తినడానికి వచ్చానంది. ఇదే చెప్పాడు. ఒక్కొక్కసారి చెప్పాడు, నేను రామకార్యం మీద బయలుదేరాను. నేను అక్కడ రాముల వారికి వానరులకి వాగ్దానం చేశా, ఎక్కడా విశ్రాంతి తీసుకోనని. నువ్వు కాదుకూడదు అంటావా, నేను మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను తిన్ను. నో, నిన్ను తినేయాలని. ఇంకా ఆవిడ మాట కాదనలేక సరే ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంటుంది, నా ప్రయత్నం నేను చేసుకుంటానని చెప్పి తన యొక్క శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. హనుమ 5 యోజనాలు పెద్ద అయ్యే, ఆ సురస కూడా 5 యోజనాలు. హనుమంతుడు ఏం చేశాడు, 10 యోజనాలు కూడా లావు అయ్యాడు. సురస కూడా అలాగే 60, 70, 80, 90 యోజనాలు 100 అంత భయంకరమైనటువంటి రూపాన్ని ధరించింది. వెంటనే పాపం సురస ఊహించలేదు హనుమంతుడు ఇలాంటి ప్రయత్నం చేసుకుంటాడని. వెంటనే సూక్ష్మ రూపంలో ధరించాడు. నా నోట్లో గడిపోవాలని అంతే, ఆయన నోట్లో గడిపోయాడు. సురస నోట్లో గడిపోయి ఏం చేశాడంటే వెంటనే మళ్ళీ బయట ఆవిడ నోరు తెరిచే చిన్న రూపాన్ని ధరించాలి. మరి అంత రూపం ఉన్నటువంటి ఆవిడకి అంత నోరు ఉంటుంది. మళ్ళీ సూక్ష్మ రూపం ధరిస్తే కానీ ఆవిడకి చిన్న నోరు అవ్వదు. లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వెంటనే బయటకు వచ్చాడు. నేను కడుపులోకి వెళ్ళాను, నువ్వు తినలేదు నన్ను, నేను బయటకు వచ్చాను, నా పని నేను చక్కబెట్టుకుంటున్నాను. అప్పుడు సురస చాలా మనసులో చాలా ఆనందించి, నాయనా హనుమ, నేను రాక్షస స్త్రీని కాదు, దేవతలు పంపించే నీ యొక్క శక్తి సామర్థ్యాలు పరీక్షించడం కోసం నేను వచ్చాను. నువ్వు క్షేమంగా వెళ్ళి ఏ ఆటంకాలకి లోను కాకుండా వెళ్ళి అదేంటి లంకకి వెళ్ళి సీతాదేవి యొక్క జాడ కనుక్కునిరా అని చెప్పి సురస అదొక ఆటంకం తీరింది. ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికీ సముద్రుడు ఏం చేశాడంటే, గతంలో ఒకసారి ఈ పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ వెళ్ళిపోయేవి. జనపదాల మీద, పల్లి పదాల మీద, మునుల మీద ఎక్కడ వాలాలంటే అక్కడ వాలిపోతూ ఉండేవి. దాంతో ఏం జరిగింది, అందరూ కూడా ఋషులు, మునులు, మానవులు అందరూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు చాలా ఇబ్బంది అవుతోంది, ఈ పర్వతాలు ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోతున్నాయి, ఆ వాడికి ఎక్కడ కావాలంటే అక్కడ వాలిపోతున్నాయి, మేము బతకలేకపోతున్నాం అనేటప్పటికీ ఇంద్రుడు ఏం చేశాడంటే వజ్రాయుధంతో ఆ రెక్కలన్నీ మొత్తం అన్ని పర్వతాల రెక్కలు నరికేశాడు. అక్కడి నుంచి పర్వతాలు ఎక్కడా కూడా రెక్కలు లేవు. ఒక్క మైనాక పర్వతం ఏం చేసింది, ఇంద్రుని యొక్క దెబ్బకి భయపడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రంలో దాక్కుంది. సరే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ మైనాకుని అలా వదిలేశాడు. ఆ వదిలేయడానికి కూడా కారణం ఉంది. సముద్రం యొక్క గర్భం నుంచి బిలం అంటే రంధ్రం చేసుకుని పాతాళలోకి రాక్షసులు ఆ బిలము గుండా భూమి మీదకి వచ్చేస్తున్నారు. వాడు రాకుండా మైనాకుడు ఆ పర్వతానికి ఆ సముద్ర గర్భంలో అడ్డంగా పడ్డాడు. ఇంద్రుడు కూడా ఇది కూడా బాగానే ఉందని చెప్పి ఆ మైనాకుని వదిలేసి తన దారికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మైనాకుడు సముద్రంలోనే ఉన్నాడు. ఆ సముద్రుడు ఏం చేశాడంటే, మరి సముద్రుడు ఎవరు అంటే ఇక్ష్వాకు వంశం యొక్క సంతతిలో ఉన్నటువంటి సగర చక్రవర్తి ద్వారా సముద్రుడు వచ్చాడు, వాళ్ళకు ఉపకారం చేశాడు. కాబట్టి మైనాకుడితోటి సముద్రుడు ఏమన్నాడంటే, ఇతను మా వంశము మనిషి, ఇతను ముఖ్యమైన మా వంశంలో ఉన్నటువంటి రాములు వారికి ఉపకారం చేయడం కోసం లంకకి వెళుతున్నారు, కాబట్టి ఆయనకి కాస్త ఆతిథ్యం ఇవ్వయా అని చెప్పి మైనాకుడిని ప్రార్థించాడు సముద్రుడు. ప్రార్థించేటప్పటికీ
సరే అన్నాడు. మైనాకుడు సముద్రంలోంచి ఆ శిఖరాల మీదుగా బంగారు కాంతితో ప్రకాశిస్తున్నాయి ఆ మైనాక పర్వతం యొక్క శిఖరాలు. పైకి లేచాడు. పైకి లేచి రాముని యొక్క గమనానికి అడ్డం వచ్చాడు. ఏమండి, రాముని యొక్క గమనానికి అడ్డం వస్తే రాముడు హనుమంతుని యొక్క గమనానికి అడ్డం వచ్చాడు. వచ్చేటప్పటికి హనుమంతుడు ఏమన్నాడంటే, అమ్మా నేను ముఖ్యమైన కార్యక్రమే పెడుతున్నా పర్వతంతో అన్నాడు. అయ్యా నేను నీకు అపకారం చేయడానికి రావట్లేదు, సీతాదేవిని వెతకడానికి పెడుతున్నావు. కొద్దిసేపు నా మీద కొంచెం నువ్వు విశ్రాంతి తీసుకుని నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగి, మరి అక్కడ ఉప్పు సముద్రం ఏమీ లేవు, నేను ఇచ్చిన మంచినీళ్ళు తాగి ఫలాలు తిని వెళ్ళమయ్యా మహానుభావ, నీకు నేను ఉపకారం చేయడానికే వచ్చాను తప్ప నేను నీకు అపకారం చేయడానికి కాదు, కాబట్టి దయచేసి నువ్వు నా ఆతిథ్యాన్ని స్వీకరించమయ్యా అన్నాడు. అనేటప్పటికీ రాముడు హనుమంతుడు ఏమన్నాడు అంటే, ఓ మైనాకుడా, నీ యొక్క కోరిక సమంజసమైనదే, నీ కోరిక నేను తీరుస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేను రాముని యొక్క బాణం ఏ విధంగా పెడుతుందో మరి రాముడు బాణాన్ని వేసి ఎక్కడో ఆగదు, విశ్రాంతి తీసుకోదు. అక్కడ నాలుగులాగా అది టీసుకు తగ్గి పెడదాం, రెండు ఎన్నుముక్కలు తినేసి పెడదాం అనుకోదు ఆ బాణం, దానికి ఆపు లేదు. అలాగే నేను వెళ్ళాలి, నన్ను ఆటంకం పెట్టుకుంటే నాకు కొంచెం విశ్రాంతి తీసుకో, అందుకంటే నేను ఇబ్బంది పెట్టను అంటే ఆ మైనాక పర్వతం మీద హనుమంతుడు చెయ్యి వేసి ఆశీర్వదించి నేను విశ్రాంతి తీసుకున్నట్టే వదిలే అన్నాడు. హనుమంతుడు మైనాకుడు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. హనుమాను ప్రయాణం సాగించాడు, ఎక్కడ ఆఫ్ చేయట్లే. ఇలా ప్రయాణం చేసేటప్పటికి ఇంచుమించుగా 60-70 యోజనాల దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి ఏం జరిగింది అంటే, తన శరీరం తన యొక్క స్వాధీనాన్ని తప్పినట్లుగా అనిపిస్తోంది. తన యొక్క శరీరం తన యొక్క అధీనం తప్పుతున్నట్టుగా అనిపించింది. ఏమిటో కనిపించట్లేదు. ఏమిటి అంటే, సముద్రంలో సింహిక అనేటువంటి రాక్షసి ఉంది. ఈవిడ ఇందాకట ఆవిడ కాదు, ఈవిడ నిజంగానే రాక్షసి. ఆ ఛాయాగ్రాహిణి అంటే అర్థం ఏమిటంటే అంగారిక, మన యొక్క అంగాలను ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే ఆకాశంలో వెళ్ళేటువంటి ఏ పక్షులు కానివ్వండి, ఇంకో జంతువులు కానివ్వండి, ఎవరైనా సరే తన యొక్క ఆకర్షణ శక్తి చేత వాళ్ళని ఆకర్షించుకుని తినేస్తూ ఉంటుంది. చూసేటప్పటికి హనుమంతుడికి ఇదేమిట్రా, మనకి ప్రయాణానికి ఆటంకం లేకుండా ఇంచుమించుగా 70-80 యోజనాల దూరం వచ్చాం, ఇంకా 20 యోజనాల దూరం, 20 యోజనాలు అంటే 160 మైళ్ళు వెళ్ళిపోతే నేను లంకలోకి వెళ్ళిపోతాను, అంతలో నాకు ఈ ఆపద ఏమిట్రా అని చెప్పి అతను అనుకున్నాడు హనుమాన్. నాకు దేవతలు రాక్షసులు నిన్ను నాకు ఆహారంగా పెట్టారు, నిన్ను నేను తినేస్తాను అని. మొత్తం మీద ఆవిడని తప్పించుకుని ఆవిడకంటే ఎక్కువ ఆకారాన్ని ధరించి, ఇందాక సురసని ఏ విధంగా అయితే తప్పిన, సురస అయితే ఆవిడ దేవతల స్త్రీ కాబట్టి ఆవిడ వదిలేసింది, ఈవిడ వదలట్లేదు. ఈవిడ హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు, సింహిక శరీరాన్ని పెంచుతుంది. హనుమంతుడు పెంచుతున్నాడు, సింహిక పెంచుతుంది. ఇద్దరు విపరీతమైనటువంటి శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు ఏం చేశాడంటే మరలా సూక్ష్మ రూపాన్ని ధరించి ఆవిడ చెవిలోంచి బయటకు వచ్చాడు. చెవిలోంచి బయటకు వచ్చాడు. అతనికి ఆటంకాలన్నీ కూడా తీరే. భర్తృహరి పుస్తకం రాశాడు, సుభాషితాన్ని. దాన్ని తెలుగులో ఆయన సంస్కృత భాషలో రాశాడు, దాన్ని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ్ కవి అనువాదం చేశాడు. కార్యసాధకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కార్యసాధకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నానికి భయపడి నీచులు పనిని ప్రారంభించట. ఆరంభించి
పరిత్యజంతులు మధ్యలో మరి ఆ కార్యసాధన చేసేటువంటి వాళ్ళు ఒక కార్యాన్ని ప్రారంభించి చివరి వరకు మధ్యలో వదిలేస్తారు. ధీరులు విఘ్న నిహన్యమానులకు నృత్యున్నతోత్సాహులై, ధైర్యవంతులు ఒక కార్యాన్ని ప్రారంభించి చివరి వరకు చేస్తారు. అటువంటి వాడు ఉత్తమ కార్యశాసకుడు. ఆ విధంగా హనుమంతుడు ఉత్తమ కార్యశాసకుడు లంకానగరంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడట? చిన్న సూక్ష్మ రూపంగా ప్రవేశించాడు లంకానగరంలోకి. ప్రవేశించి ఎప్పుడు సాయంకాలం చీకటి పడేటువంటి సమయానికి పొద్దున్నే ప్రారంభించాడు. పొద్దున్నే లంకకి వెళ్ళడం ప్రారంభించాడు. మహేంద్ర పర్వతం మీద ఎక్కాడు, ఎగిరాడు. ఎగిరిన తర్వాత జరిగింది ఏమిటి అంటే మధ్యలో ఆటంకాలన్నింటినీ కూడా తొలగించుకున్నాడు. సూర్యాస్తమయం అయ్యేటప్పటికి లంకానగరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేటప్పటికి లంకానగరంలో అడుగుపెట్టాడు. ఆ లంకన పరిశీలన చేస్తుంటే సాధారణంగా ప్రతి నగరాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పల్లెని ఒకళ్ళు కాపాడుతూ ఉంటారు దైవ రూపంలో. వాళ్ళని గ్రామ దేవతలు అంటారు. మనందరం పల్లెటూళ్ళు, మీరు మీ ఊళ్ళ నుంచి వచ్చారు. ప్రతి ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి జాతర చేస్తూ ఉంటారు. వాళ్ళు మా గ్రామ దేవత ఎవరు అంటే ఓదలమ్మ. 5 గ్రామ దేవతలు ఉన్నారు మాకు. 4 పక్కల 4 కపలా కాస్తూ ఉంటారు. ఊళ్ళోకి ఎటువంటి ఆటంకం రాదు. ఓదలమ్మ, ఓరవళమ్మ, కర్ణాటమ్మ, ఆదిలక్ష్మమ్మ, ఎర్రగంగారమ్మ. ఈ 5 అప్పచెల్లుడికి అన్నగారు ఎవరు అంటే పోతురాజు. వీళ్ళకి 2 ఏళ్ళకి ఒకసారి పట్టుకొచ్చి జాతర చేస్తుంటారు. ఇది ప్రతి ఊళ్ళో జరుగుతుంది. ప్రతి ఊరికి కూడా గ్రామ దేవత ఉంది. అలాగే లంకా పట్టణానికి కూడా ఒక లంకా నగరాన్ని కాపాడేటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు ఏమిటి అంటే లంకిణి. ఆవిడ పని ఏమిటంటే లంకా నగరంలోకి ఎవరూ రాకుండా ఉండడం, ఆవిడ కాపలా కాయడం ఆవిడ పని. ఎప్పుడైతే హనుమంతుడు సూక్ష్మ రూపంలో లంకానగరంలో ప్రవేశించాడో ఆవిడ లంకా దేవత పేరు లంకిణి రాముణ్ణి హనుమంతుడిని అడ్డగించినది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడ? నేను ఈ లంకకి అధిపతిని. నా అనుమతి లేకుండా లంకలో ఎవరు ప్రవేశించడానికి లేదు అని చెప్పి హనుమంతుడికి అడ్డం పడింది. అడ్డం పడేటప్పటికి హనుమంతుడు ఏం చేశాడంటే ఈవిడ స్త్రీ, ఈవిడిని చంపకూడదు అనుకుని ఎడం చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేటప్పటికి ఆవిడ గింగిర్లు ఎత్తిపోయింది. పడిపోయి కాసేపు ఉన్నాక స్పృహ తెచ్చుకుని ఏముందట, ఓ వానరుడా, నాకు గతంలో బ్రహ్మగారు చెప్పారు, ఎప్పుడో ఒకప్పుడు ఒక వానరుడు సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశిస్తాడు, ఇన్ని ఎడం చేత్తో కొడతాడు, కొట్టాక నీకు స్పృహ తప్పిపోతుంది. ఎప్పుడైతే వానరుడు లంకలోకి వచ్చాడో అప్పుడే లంక నగరానికి పతనం ప్రారంభమైంది. ఈ లంకా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రావణ సంహారం జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పాడు. ఎవరు? బ్రహ్మగారు. ఎవరంటున్నారు? లంకిని అంటుంది. ఎవరితోటి? హనుమతోటి. నీకు విజయం కలుగుగాక, నిర్భయంగా వెళ్ళు. లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అతని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సీతాదేవిని వెతుక్కోవడం. అనేక వీధులు తిరిగాడు. ప్రధాన వీధులన్నీ కూడా వెతికాడు. సందులు వెతికాడు, గొంతులు వెతికాడు, అన్ని ఇళ్ళు కూడా వెతికాడు. ఎక్కడా సీతాదేవి యొక్క జాడ దొరకలేదు. జాడ దొరకపోతే ఇంకా అప్పుడు ఏం చేశాడంటే 4 యోజనాల దూరము పొడవు, 4 యోజనాల దూరము వెడల్పు ఉన్నటువంటి రావణాసురుని యొక్క భవనంలోకి ప్రవేశించాడు. ఒకడు భవనంలో ఎక్కడైనా అంటే అతను ఏమనుకున్నాడంటే భవనంలోకి వెళ్ళకుండా ఏదో భవనంలో ఆమెను నిర్బంధం చేసి ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఎక్కడా కూడా దొరకలేదు. రావణ భవనంలో ప్రవేశించాడు. ప్రవేశించేటటువంటి అప్పటికి అర్ధరాత్రి అయింది. చిన్న పిల్ల ఆకారాన్ని ధరించి హనుమంతుడు రావణుని యొక్క మందిరంలోకి ప్రవేశించాడు. అప్పటికి అర్ధరాత్రి సమయం అయింది. ఆ అర్ధరాత్రి సమయం అయ్యేటప్పటికీ రావణాసురుడు నిద్రపోతున్నాడు. అయితే మనం ఏమనుకుంటామంటే రావణాసుడికి 10 తలలు,
20 చేతులు ఉన్నాయి, ఎలా నిద్రపోతాడు? కదలడానికి ఉండదు, మెదలడానికి ఉండదు. ఈ తలలన్నీ అడ్డం రావా, ఈ చేతులన్నీ అడ్డం రావా? రావణాసురుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే 10 తలలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. మిగిలిన సమయంలో ఒక తల 2 మనం ఎలా నిద్రపోతామో అలాగే నిద్రపోతాం. ఇంట్లో ఉన్నప్పుడు 10 తలగా ఉండవు, 20 చేతులు ఉండవు. ఆ విధంగా రావణాసురుడు నిద్రపోతున్నాడు. అప్పుడే రావణాసురుడు భవనానికి వెళ్ళలేదు, మొత్తం అంతా కూడా తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఆ రావణాసురుడు యొక్క భార్యలు కొంతమంది ఇష్టంగా రావణుని మీద ప్రేమతో వచ్చి వివాహం చేసుకున్న వాళ్ళు, కొంతమంది రావణాసురుడు ఎత్తుకొచ్చినటువంటి స్త్రీలు. ఇంక ఎత్తుకొచ్చాక తప్పదు, రావణాసురుడితో కాపురం చేయవలసిందే. వాళ్ళు ఏ విధంగా ఉన్నారట, అక్కడ వంట భవనం, ఆ భోజనాలు చేసేటువంటి అంతఃపురం ఉందట. అనేక రకాలైనటువంటి మాంసాలు, వండిన మాంసం తిన్నంత తింటున్నారు, పారేసినంత పారేస్తున్నారు. ఏమండి, అంతా కూడా మాంసం ముక్కలు. పైగా అనేక రకాలైనటువంటి మాంసాలతోటి ఆ వంటశాల అంతా కూడా నిండిపోయింది. అదంతా కూడా చూశాడు. చూసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాడు. కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు ఎలా ఉన్నారట, మనం వర్ణించి చెప్పుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో అంత రావణాసురుని యొక్క అంత ఒకదాని మీద గుడ్డలు లేవు, సగం గుడ్డలు, సగం మందికి ఒకదాని యొక్క కాళ్ళ మీద ఇంకొక వనిత తలకాయ పెట్టుకుని నిద్రపోతుంది. అంతవరకు వాళ్ళ యొక్క లీలలతోటి అలిసిపోయి నిద్రపోతారు. అటువంటి స్త్రీలను అందరినీ కూడా హనుమంతుడు చూశాడు. చూసిన తర్వాత కొంతమందికి బట్టలు లేవు. అయితే ఒక అనుమానం వస్తుంది, మనకి కాదు, హనుమంతుడికే వచ్చింది. దిగంబరంగా ఉన్నటువంటి స్త్రీని చూడటం మహాపాపం, చూడకూడదు. కానీ హనుమంతుడు చూశాడు. ఒక్క క్షణం వాళ్ళెవరిని చూసేటప్పటికీ హనుమంతుని యొక్క మనసు చెల్లించలేదు. అతను బాధపడ్డాడు. అయ్యో, ఒంటి మీద బట్టలు లేకుండా వ్యవస్థగా ఉన్నటువంటి స్త్రీలని నేను చూశానే, నాకు పాపం తప్పదు అనుకున్నాడు. అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించాడు. అతను నవ వ్యాకరణవేత్త, గొప్ప పండితుడు. ఇది నా గురించి నేను వెళ్ళలేదు కదా, నా స్వామి భార్య నా సీతాదేవిని వెతకడానికి వెళ్ళాను తప్ప, అంటే ఇందులో నా దోషం లేదు అనుకున్నాడు. అలా తిరగ్గా ఒక భవనంలో బ్రహ్మాండమైనటువంటి ఒక విమానం కనపడింది. అదేమిటంటే పుష్పక విమానం. ఆ పుష్పక విమానం మీద రావణాసురుడు లోక సంచారం చేస్తూ ఉంటాడు. ఆ పుష్పక విమానము యొక్క ఎవరిది అంటే కుబేరుని యొక్క వాహనం. కుబేరుని చావగొట్టి చెవులు మోసి ఆ విమానాన్ని తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్నాడు. బాగానే నేను ఒక మాట చెప్పాను, నేను అంటే 7-10 అయిపోయింది అనేటువంటి భావంతో ఎవరో ప్రారంభించేసాను. ఒక్కసారి వెనక్కి వెళ్తాను మీ అందరి యొక్క అనుమతితోటి, మీ అందరి అనుమతితోటి కొంచెం వెనక్కి వెళ్తాను. అక్కడ ఏమైందంటే, దేవలోకంలో ఇంద్రుని యొక్క సభలో ఒక వేశ్య, ఆవిడ పేరు ఏమిటంటే పుంజిక స్థల, ఆవిడ నాట్యం చేస్తుంది. ఈ దేవవేశ్య పని ఏమిటి అంటే, ఈ దేవేంద్రుని యొక్క సభలో నాట్యం చేయడమే వాళ్ళని ఆనందపరచడమే. అక్కడ రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ్ని ఇంద్రుడు ఏం చేశాడంటే, ఆవిడ పేరు ఏమిటంటే పుంజిక స్థల. ఆ పుంజిక స్థలం కేకేసి భరతనాట్యం చేయమన్నాడు. ఆవిడ చాలా ఆనందంగా, రాజుగారు చెప్పారు నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఉండగా ఆవిడ దురదృష్టం కొద్దీ కాలి మెరికిపడి తాళం తప్పింది. ఎప్పుడైతే తాళం తప్పిందో ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు, ఛీ, కోతిగంతులా వేసావు నువ్వు, నాట్యం చేయడం చేత కదా, కోతిలా పుట్టుని చెప్పి చెప్పించేశాడు. ఎవరిని పుంజికిస్తారు అంటే ఇది క్షమించాలి. మొట్టమొదటి చెప్పవలసింది హనుమంతుడి యొక్క చరిత్ర గురించి రేపు చెప్తానని చెప్పాను. సుందరకాండ ప్రారంభాలు అంటే అయినా కొంచెం పెద్ద వయసులో కొంచెం కథను కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత ఆ పుంజికిస్తారా గోలు ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, తప్పు చేశాను, కాలు మెలిగిపడింది,
మెలిగిపడి నేను అలా చేయవలసి వచ్చింది, నా దోషం లేదు, నన్ను క్షమించి నాకు శాప విమోచనం. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, అమ్మా నువ్వు భూలోకంలో వాన స్త్రీగా పుట్టడం తప్పదు, కానీ నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మానవ రూపాన్ని ధరిస్తావు అన్నాడు. అనేటప్పటికీ సరే అంది. అంజన గర్భాన్ని ఈవిడ ఏంటంటే భూలోకంలో ఒక కోతిగా జన్మించింది. జన్మించిన తర్వాత పెరిగి పెద్దదైంది. అంజన కుమారుడికి వివాహం చేసుకుంది. చేసుకున్నాక వాడు కొంతకాలం ఎంతకాలానికి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఆవిడ ఏం చేసిందంటే ఒక అడవిలో పర్వతం మీద భార్యాభర్తలు ఇద్దరు కూడా మానవ రూపం, మరి ఇంద్రుడు వరం ఇచ్చాడు కదా మానవ రూపాన్ని ధరించమని, మానవ రూపాన్ని ధరించి చేస్తున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందట, పరమేశ్వరుని యొక్క దయ వల్ల సూచన మేరకి, పరమేశ్వరుని యొక్క సూచన మేరకి వాయుదేవుడు ఈ అంజనాదేవికి వెనకాల నుంచి వచ్చాడు. ఆవిడ మానవ రూపంలో ఉంది. వచ్చి ఇలా పొద్దుమే చెయ్యేశాడు. పరపురుషుడు నా మీద ఎవరు చెయ్యేశారా అని తిరిగి చూసింది. చూసేటప్పటికి వాయుదేవుడు, నువ్వే నా గురించి భయపడకు, నేను దేవతయ్య పంపడం వల్ల వచ్చాను, నీకు ఒక చక్కటి కుమారుడు పుడతాడు, అతడు శివాంశ సంభూతుడు అని. సరే అండి. ఆవిడ కొంచెం నీకు కన్యాత్వ దోషం ఏముండదు, నీకు నా యొక్క శక్తి వల్ల నీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు ఎవరు అంటే శివుని యొక్క అంశ అయ్యింది. అయిన తర్వాత 9 నెలలకి ఒక పిల్లాడు పుట్టాడు. ఎలా ఉన్నాడు, దప్ప పండులో ఉన్నాడు, మంచి బలంగా ఉన్నాడు. ఆ కుర్రాన్ని ఒడిలో పెట్టుకుంటోంది, ఆడిస్తోంది అంజనాదేవి. అంజనాదేవి ఆడిస్తూ ఉండగా ఒకరోజు నీళ్లు తెద్దామని చెప్పి ఆ సమీపంలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళింది. అందుకని ఈ కుర్రాడికి ఆకలిస్తుంది చెప్పి పేచీ పెట్టడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఆవిడ ఏమి తల్లి ఇంకా రావట్లేదు. రాకపోయేటప్పటికి ఇతను ఏం చేశాడు, ఆకాశంలో అప్పుడే సూర్యోదయం అవుతుంది. అప్పుడే సూర్యోదయం అయ్యేటువంటి సూర్యబింబాన్ని చూస్తే మనం బాగా మెగముకినటువంటి బంగిరిమిల్లి మామిడి పండులో ఆ రంగులో ఉంటాడు సూర్యుడు. అంటే ఈ రోజుల్లో సూర్యోదయం చూడరు చాలామంది. సూర్యోదయాన్ని చూడరు. సరే, ఎందుకో కారణం నేను చెప్పను. ఆ విధంగా వెళ్ళాను. ఆ విధంగా ఆకాశంలో తూర్పు దిక్కున సూర్యబింబం కనిపిస్తుంది. అది ఎలా ఉందిట, మిగల ముగ్గినటువంటి పండులా ఉందిట. మరి ఈ పిల్లాడు ఆకలిస్తుంది అన్నాడు కదా, ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆ పండు తిందామని ఉద్దేశంతో సూర్యమండలం వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంటే చూడండి ఎంత దూరం వెళ్ళాడో చూడండి, క్షణాల్లో. అంత బలవంతుడు ఆ పిల్లాడు. వెళ్ళేటప్పటికీ రాహు ఏం చేశాడు, నేను సూర్యుడిని మింగుతూ ఉంటాను, నాకు అడ్డం వస్తున్నాడు అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఎవరో కుర్రాడు వచ్చాడు సూర్యుడిని మింగేస్తున్నాడయ్యా అని చెప్పి ఆ ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వచ్చాడు. ఎన్ని రకాలుగానో బతిమాడు, వద్దురా బాబు, వెళ్ళదురా బాబు, వెళ్ళకరా అని చెప్తుంటే వినలేదు, మింగద్దన్నాడు. సూర్యుడి జోలికి వెళ్ళకన్నాడు, వినలేదు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే తన యొక్క వజ్రాయుధంతో ఈ కుర్రాడి ఒక్కడ దవడ మీద కొట్టాడు. ఆ దవడ మీద కొట్టేటప్పటికి దీన్ని ఏమంటారు అంటే హనుమ అంటారు. శరీరంలో ఇది హనుమ, ఈ శరీరం యొక్క భాగం సంస్కృతంలో హనుమ మీద కొట్టాడు. స్పృహ తప్పి ఆ బాలుడు కింద పడిపోయాడు. వెంటనే వాయుదేవుడు, నా కొడుకును కొట్టినవాడు ఎవడు అని చెప్పి చాలా కోపంతో రౌద్రంతో స్తంభించిపోయాడు. మరి వాయుదేవుడు స్తంభించిపోతే మనం ఎవరు బతకం, పీల్చుకోవడానికి గాలి లేదు. అప్పుడు దేవతలు, మునులు, ఋషులు వచ్చి వాయుదేవుడికి వచ్చి, ఏమయ్యా ఇదేంటయ్యా బాబు అంటే, ఈ ఇంద్రుడు మా అబ్బాయిని వజ్రాయుధంతో కొట్టాడు, వాడు స్పృహతో పడిపోయి ఉన్నాడు అన్నాడు. అప్పుడు దేవతలందరూ కలిసి, దేవతలు, మునులు, ఋషులు కలిసి ఆ కుర్రాడికి దీర్ఘాయువు ఇచ్చారు. అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చారు. అటువంటి బాల్యంలోనే వరాలు పొందినటువంటి
కుర్రవాడు అప్పటి నుంచి ఆయనకు హనుమానే పేరు వచ్చింది. హనుమ అంటే దవడని అర్థం. ఇంద్రుడు వజ్రైనంతో దవడమే కొట్టాడు. మనంటే మామూలుగా చేయి చూపిస్తాం. ఇంద్రుడు కొట్టేటప్పటికి అది కింద పడ్డాడు. అప్పటి నుంచి ఆ కుర్రవాడికి హనుమ అనే పేరు వచ్చింది. ఈ హనుమంతుడు ఎలా చేస్తున్నట్ట, భాగవతంలో కృష్ణుడు ఎలాంటి అల్లరి చేశాడో అటువంటి అల్లరి హనుమంతుడు చేస్తున్నాడు. ఎవరైనా కుండతో నీళ్లు పట్టుకెడుతుంటే ఆ కుండను కొట్టడం, కుండ బద్దలు కొట్టేయడం, వాళ్ళు వచ్చి అంజనాదేవికి చెప్పడం, ఎన్ని రకాలుగా ఎంత అల్లరి కావాలంటే అంత. ఈ అల్లరి భరించలేక అంజనాదేవి ఏం చేసింది, ఆ ఒక పాఠశాలలో వేసింది. వేస్తే మన పాఠశాల అంటే మన పాఠశాలలో ఉండవు, అవి ఆశ్రమాలు ఉంటాయి అరణ్యాల్లో. ఆ మునులు పాఠం చెప్పేటువంటి మునుల యొక్క గడ్డాలు పీకడం, వాళ్ళ పంచులు పీకడం, నానా గత్తరి నానా అల్లరి చేసేస్తున్నాడు ఈ పిల్లాడు. నీ పిల్లాడికి మేము చదువు చెప్పలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే హనుమంతుడిని పంపించారు. పంపేసేటప్పటికి ఈ అంజనాదేవి ఏం చేసింది, తండ్రి కౌరు పెట్టింది. తండ్రి పేరు ఎవరు అంటే గౌతముడు, ఆయన మహాముని. ఈ గౌతముడు కౌరు పెట్టేటప్పటికి గౌతముడు ఏమమ్మా మరి కూతురు ఇంటికి వచ్చాడు. ఏమమ్మా అన్నాడు. ఏమమ్మా అంటే మా పిల్లాడికి నువ్వు చదువు చెప్పురామ్మా, మా పిల్లాడికి నువ్వు చదువు చెప్పురామ్మా అనేటప్పటికీ గౌతముడు ఏమన్నా అంటే నీ పిల్లాడికి నేను కాదు, మా తండ్రి మా తాతలు కూడా ఎవరు నీ కొడుకు చదువు చెప్పలేరు. ఈ కుర్రాడికి చదువు చెప్పేవాడు, చదువు చెప్పేవాడు వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, అక్కడ తీసుకెళ్తానన్నాడు. సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సూర్య భగవానుడికి నమస్కారం చేశాడు. ఆ సూర్య భగవానుడు గౌతముడిని కేకేసి రామయ్య కూర్చోవయ్యా అన్నాడు. ఈ బుడ్డాడు ఉన్నాడు కదా, వీడు అటు ఇటు చూస్తున్నాడు. నువ్వు వచ్చిన కార్యం ఏమిటి అంటే నా మనవడికి చదువు చెప్పవయ్యా అన్నాడు. నా మనవడికి చదువు చెప్పవయ్యా అనేటప్పటికీ సూర్య భగవానుడు ఆ పిల్లాడికి చూశాడు. ఒకసారి ముసి నవ్వుకున్నాడు. ఎందుకు భార్యలో వీడు చేసినటువంటి అల్లరి జ్ఞాపకం మర్చిపోలేదు సూర్య భగవానుడు. ముసి నవ్వుకుని గౌతముడితో అన్నాడు, ఏమయ్యా నీ మనవడు మామూలు వాడు కాదయ్యా, వాడు పుట్టినటువంటి నెల రోజులకే ఎగిరి వచ్చి నన్ను తినబోయాడు, నేనే భయపడ్డాను, అటువంటి మహానుభావుడయ్యా అన్నాడు. అప్పుడు కుర్రాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు, 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పుడు ఈ హనుమంతుడు ఏమన్నాడు అంటే, మహానుభావ నాకు చదువు చెప్పాలని మీ దగ్గర నేను చదువు నేర్చుకుంటాను అన్నాడు. నువ్వు బాగానే ఉంది, చదువు నేర్చుకుంటావు, నేను ఎక్కడ ఉంటానయ్యా, ఇప్పుడు తిన్నే 6 అయ్యేటప్పుడు తూర్పు దిక్కున ఉదయిస్తా, సాయంకాలం పడమని అస్తమిస్తాను, మళ్ళీ కింద నుంచి ప్రయాణం చేస్తా, భూమండలం అంతా కూడా తిరుగుతుంటాను 24 గంటలు. నీకోసం నేను ఎవడ కూర్చుంటే దేశం అంతా కూడా నానా భ్రష్టు అయిపోతుంది అని చెప్పి అనేటప్పటికీ హనుమంతుడు ఏమన్నాడు అంటే, మహానుభావం మీరు అరుగు తీసేటారు, నా తిప్పలు నేను పడతాను, నా తిప్పలు నేను పడతాను అన్న తర్వాత హనుమంతుడు సరే అన్నాడు. తూర్పు దిక్కున ఒక కాలు పెట్టాడు, పడమర దిక్కున ఒక కాలు పెట్టాడు హనుమంతుడు. ఆయన దగ్గర చదువుకుంటున్నాడు. అంటే తూర్పు దిక్కుని పడమర దిక్కుని అక్కడ ఒక కాలు పెట్టాడు, ఇక్కడ ఒక కాలు పెట్టాడు. ఆయన గమనంతో ఈయన కూడా తలకాయ తిప్పుతో ఆయన ఏం చెప్తే అది చెప్తున్నాడు. ఈ విధంగా 4 వేదాలు నేర్చుకున్నాడు, నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడు, తర్వాత షడ్దర్శనాలు నేర్చుకున్నాడు, ఛందస్సు మొత్తం, జ్యోతిషం, స్మృతి, అన్ని శాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు, అన్ని పురాణాలు అన్నీ కూడా రామచంద్ర సూర్య భగవాను దగ్గర హనుమంతుడు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత చదువు అయిపోయాక ఇంటికి వచ్చాడు. అంజనాదేవి అంది, నాయన వివాహం చేసుకుని అబ్బాయిని చదువు అయిపోయింది కదా, నువ్వు వివాహం చేసుకుంటే నాకు చూడాలని అబ్బాయిని చేసుకోను అన్నాడు. అందులో నారదుడు వచ్చాడు. నారదుడు వస్తే అంజనాదేవి అందరూ నారదుడితోటి ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి బాబు అని నారదుడు చెప్పాడు. వినలేదు. అప్పుడు దేవతలు అందరి చేత చెప్పించాడు హనుమంతుడికి నారదుడు. అప్పుడు వచ్చాక వాళ్ళు చెప్పినటువంటి సూచన ప్రకారం వివాహం చేసుకుంటాను అని అప్పుడు ఏం చేశారు దేవతలు నారదుడు కలిసి సూర్య భగవానుడికి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు సువర్చర. ఆ సూర్య భగవాన్ దగ్గరికి ఏమయ్యా మహానుభావ నీ కూతుర్ని వీడికి ఇచ్చి చదువు చెప్పావు కదా, వీడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. సరే అన్నాడు.
పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. హనుమంతుడికి సువర్చనకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయినటువంటి మరుక్షణం సువర్చన ఈయన శరీరంలో అంతర్భాగం అయిపోయింది. భార్య లేదు ఇంకా, ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోయింది. తల్లి దగ్గరికి వచ్చేసాడు. ఆ పూర్వకాలంలో ఆచారం ఏమిటి అంటే, ఇప్పటికీ కొన్ని బాగా పేరున్నటువంటి కుటుంబాల్లో ఆచారం ఏమిటంటే, అత్తగారు కొడుకు పెళ్లికి వెళ్ళదు. ముఖ్యంగా రాజులాడారు. మరి ఇందులో క్షత్రియులు ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు క్షత్రియుడు కాదు, కానీ పూర్వకాలంలో క్షత్రియుడు అయితే మా ఊళ్ళో ఉన్నారు అటువంటి క్షత్రియులు. వాళ్ళు పెళ్ళికి వెళ్ళరు, కొడుకు పెళ్ళికి. ఆ విధంగా అంజనాదేవి కొడుకు పెళ్ళికి వెళ్ళలేదు. పెళ్లి నుంచి వచ్చేసాడు అందరూ కూడా. వచ్చేటప్పటికి సువర్చన ఏం చేసింది, లోపల హనుమంతుడు ఒకటే లోపల వస్తున్నాడు. నేనే కొడలేదు అంది. కొడలేదమ్మా అన్నాడు. ఏమైపోయింది రా అంది. నా శరీరంలో అంతర్భాగం అయిపోయింది అని చెప్పిన తర్వాత ఆవిడ పాపం కోడలతో సరదాగా ఉండాలని ఆవిడ కోరిక. కోడలు లేకుండా ఒకడే కొడుకు వచ్చాడు. అంతట్లో ఏమైందంటే సూర్యభగవానుడు ఏమన్నాడు అంటే, సూర్యభగవాను యొక్క కొడుకు వాలి, కిష్కింధ రాజ్యంలో నా కొడుకు ఉన్నాడు. నా కొడుకు వాలికి ఒక తమ్ముడు ఉన్నాడు సుగ్రీవుడు, వాళ్ళకి నువ్వు మంత్రిగా వెళ్ళవయా అని తన శిష్యుడికి పురమాయించాడు. చూసారు కదా ఎలా మార్పు వస్తుందా? ఆ విధంగా వచ్చిన తర్వాత నా అమ్మ, నేను అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు, అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నారు అని తెలుసుకుంది ఆవిడ. అతను ఏమన్నాడు, వాలి సుగ్రీవులకి నన్ను మంత్రిగా వెళ్ళమన్నాడు మా గురువు గారు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆవిడ కేకేసి, నాయన మీ దగ్గరికి రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళని గుర్తుపట్టడం ఎలాగా అని అడిగాడు హనుమంతుడు. నిన్ను చూసిన తర్వాత ఎవరైతే హనుమ అని గట్టిగా పిలుస్తారో అతడే రామచంద్రుడు. అతనే ఇలాగా చెప్పింది తల్లి. వారి సుగ్రీవుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి మంత్రిగా ఉన్నాడు. వాళ్ళకు వచ్చినటువంటి గొడవల వల్ల అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. మనం ఈ విషయం చెప్పుకున్నాం. విడిపోయిన తర్వాత ఆ హనుమంతుడు ఏం చేశాడంటే సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. మొత్తం మీద యాసావాదం ఏమిటి అంటే, మునులందరూ కూడా వరాలు ఇచ్చేసారు కదా చిరంజీవని, ఇతన్ని ఎవరు జయించలేరని. అప్పుడు ఇతను చేసేటువంటి అల్లరిని గమనించి ఎవరైనా జ్ఞాపకం చేస్తేనే అతని యొక్క బలం అతనికి తెలుస్తుంది. అంతవరకు అతనికి అంత బలం అంత శక్తి ఉంది అనే విషయం హనుమంతుడికి తెలియదు అని మునులు శాపం ఇచ్చారు. మన గడ్డారు మీసారి పీకేస్తున్నాడు అటువంటి శాపం ఇచ్చారు. అందుచేత నిన్న ఎవరో నన్ను అడిగారు, హనుమంతుడు వారిని ఎందుకు చంపలేదు? వారిని చంపచ్చు, రావణాసురుడిని చంపచ్చు, అంత బలం కలవాడు. కానీ ఇతని యొక్క బలాన్ని జ్ఞాపకం చేయాలి వెనకాల ఎవరో ఒకళ్ళు. మరి జ్ఞాపకం చేశాడు కాబట్టి లంకకి వెళ్ళిపోయాడు. సరే, అసలు కథలో ఇది ఇప్పుడు ఈ పావు గంట హనుమంతుని యొక్క పూర్వ చరిత్ర చెప్పేది మొట్టమొదటి చెప్పుకోవాలి. పప్పు కలుపుకున్నాక కూర కలుపుకోవాలి, సహజం అది. నేను చేశాడు కూర అన్నం తినేసాక మామిడికి పప్పు వేసుకున్నా. సరే, ఆవిడ కూర కొంచెం బాగా అందంగా ఉండింది. ఆ కూర అన్నం తినేసాక ఆవిడ మామిడికి అంటే కొంచెం వ్యతిరేకమైంది. సరే, అయిన తర్వాత లంక అంతా తిరిగేసాడు హనుమంతుడు. ఎక్కడా సీతాదేవి దొరకట్లేదు. రావణాంతపురానికి వెళ్ళాడు. రాముడు ఎలా ఉన్నాడు? ఆ కళ్ళు అర్ధ నిమీలిత నేత్రాలుగా ఉన్నాడు. నిద్రపోయినప్పుడు కళ్ళు ఓ మాదిరిగా తెరుచుకున్నాయా మూసుకున్నాయా అన్నట్టుగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన పక్కనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఆదమరిచి నిద్రపోతుంది. అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఓహో, సీతాదేవి ఇక్కడ పడుకుంది, సీతాదేవి దొరికింది నాకు అని చెప్పి గబగబా తొడలో కొట్టేసుకున్నాడు, తోకను ముద్దెట్టేసుకున్నాడు, చెంగుని గంతులు వేశాడు. గంతులు వేసిన తర్వాత ఆలోచించి, ఏమిటి నా సీతాదేవి మహాపతివ్రతే, ఇలాంటి తప్పుడు పని చెయ్యదే, ఈవిడ సీత కాదు, సీతది ఇలాంటి పని చెయ్యదు అని చెప్పి ఆవిడ ఎవరు అంటే మండోదరి, రావణాసురుడి భార్య. మరి ఆయన
మనసు మీదకి ఎవరికి అధికారం ఇస్తారు అంటే మహారాణి గారికి మాత్రమే ఆయన పక్కన పడుకునేటువంటి అధికారం ఉంటుంది. ఓహో ఈవిడ మండోదరి రావణాసుడు భార్య అనుకుంటాడు. మొత్తం అంతా కూడా వెతుకుతాడు. ఎక్కడ వెతికారని కానీ దొరకడు. తెల్లవారిపోతుంది. తెల్లవారకుండా సీతాదేవికి జాడ కనుక్కోవాలి. సరే ఇక్కడ కాకపోతే చుట్టుపక్కల అన్ని అడవులు ఉన్నాయి కదా, వనాలు ఉన్నాయి కదా, ఆ వనాల్లోకి వెళ్ళి అక్కడ వెతుకుతామని చెప్పి అనుకుని అశోకవనంలోకి వెళ్ళాడు. అశోకవనంలోకి వెళ్ళేటప్పటికి రావణాసుడు తెల్లారుతోంది. రావణాసుడు కొంతమంది పరిచారకులను తీసుకుని సీతాదేవి దగ్గరికి వచ్చాడు. నిన్ను నేను తీసుకొచ్చి 10 మాసాలు అయింది. ఇంతవరకు నాకు ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకో. నాతో సకల సుఖాలు అనుభవించు. మండోదరిని పక్కన గెట్టేస్తాను. ఈ లంకారాజ్యం అంతా కూడా నీ అధీనం చేస్తాను. ఈ లంకారాజ్యం చాలదా, ముల్లోకాలు నీ అధీనం చేస్తాను. నన్ను వివాహం చేసుకో. నా యొక్క పొద్దులు అనుభవించు నువ్వు అని అనేక రకాలుగా చెప్పాడు. ఆవిడ ఏం చేసిందట, ఒక గర్భపుల్ల తీసింది. అక్కడ ఉన్నటువంటి గడ్డిపరక తీసి ఆ 2 కూడా గడ్డిపరక ఆ రావణాసుడికి తెలిసి మధ్యలో పెట్టుకుంది. పరాయి పురుషుడితో గమని మాట్లాడకూడదు. ఇప్పుడైతే ఇక్కడ తెర ఉంది కాబట్టి తలుపు వెనకాలకు వెళ్ళి మాట్లాడతారు. ఏమండి, తలుపు వెనకాలకు వెళ్ళి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఎవరైనా పరాయి పురుషుడు వచ్చారంటే గమ్మున ఆడది బయటికి వెళ్ళదు. కొంగు మెడ నిండా కప్పుకుని తలుపు వెనకాల నుంచుని ఏమండి మీరు ఎవరండి అని అడుగుతుంది. వచ్చిన మనిషి చెప్తాడు, ఆయన మా వారు వస్తారు అని సమాధానం చెప్తుంది. మరి సీతకి వాళ్ళకి అక్కడ ఏమీ లేవు అని చేత ఆవిడ ఏం చేసిందంటే ఓ గడ్డి పరకని అడ్డంగా పెట్టుకుని మాట్లాడింది. నువ్వు చావుని కోరుకుంటున్నావు. నేనంటే ఎవరిని అనుకున్నావు? అది పరాశక్తిని. నా భర్త వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, ఈ రాజ్యం అంతా నాశనం చేస్తాడు అని చెప్పింది. అతను వినలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాక్షస స్త్రీలు కాపలా పెట్టాడు. ఆ కాపలా ఉన్నటువంటి స్త్రీలతో ఏమన్నాడంటే, నాకు ఇంక 2 నెలలు వ్యవధిస్తున్నాను. ఈ 2 నెలల లోపల ఆవిడ నాకు వశమయ్యేటట్టుగా ప్రయత్నం చెయ్యండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. 2 నెలలు పూర్తి అయిన తర్వాత ఈవిడ్ని పొద్దున్నే అలా పొద్దున టిఫిన్ చేసేస్తాను ఈవిడ మాంసంతో అని హెచ్చరించాడు. ఈ రావణాసురుడు పలికినటువంటి పలుకులన్నీ కూడా చెట్టు మీద, అక్కడ అశోక వృక్షం ఉంది. అశోక వృక్షం మీద ఉన్నటువంటి హనుమంతుడు విన్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కిందకి దిగాడు. మరి సీతాదేవి పట్టాన్ని నమ్ముతుందా? రావణాసురుడే ఆ విధంగా వచ్చాడేమో. రావణాసురుడు ఎన్ని మాయలు తెలుసును. ఏదో విధంగా నన్ను కన్విన్స్ చేయడానికి వస్తున్నాడేమో వీడు. ఎవరు? హనుమంతుడు. అక్కడికి వచ్చిన తర్వాత హనుమంతుడు సూక్ష్మ రూపంలోనే రామకథని చెప్పడం ప్రారంభించాడు. అయోధ్య నగరాన్ని మరి గొప్ప పండితుడు ఇతను పాట కింద పాడాడు. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు. ఆ వాళ్ళకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. వాళ్ళు అడవులకి వెళ్ళారు. విశ్వామిత్రుడు యాగం చేసుకుంటుంటే అక్కడ యాగం రక్షణకి వెళ్ళారు. మిథిలా నగరానికి రాముడు లక్ష్మణుడు వెళ్ళాడు. జనక మహారాజు యొక్క కూతురైనటువంటి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. దారిలో పరశురాముని గర్భబంధం చేశాడు. ఇలాగ మొత్తం రామకథ అంతా కూడా చెప్పాడు. ఈవిడ ఆశ్చర్యంగా పైకి చూసేటప్పటికి అక్కడ రావణాసురుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు అందరూ కూడా అర్ధరాత్రి అయిపోయి చెప్పి ఆయన సుఖంచమే శైలించమే నిద్రపోతున్నారు. ఆ సమయంలో కిందకి దిగాడు. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, అమ్మా నా పేరు హనుమంతుడమ్మా, నన్ను రాములు వారు పంపారు, నీ జాడ కనుక్కురమ్మను. సీతాదేవి ఉందో చూసినా, నువ్వు చిన్న పిల్లాడివే, 100 యోజనాల దూరం ఉన్నటువంటి లంకని ఎలా వచ్చావయ్యా నువ్వు? నిన్ను ఎలా నమ్మమంటావు? రావణాసుడే నువ్వు రావణుడివే, ఈ రూపంలో వచ్చావు, నన్ను మోసం చేస్తున్నావు అంటాడు. కాదమ్మా, మరి నువ్వు మానవుడు కదా. ఆవిడ ఏమంటుంది సీతాదేవి? ఏమంటుంది? కృతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణ వానరాణాన్నరాణాంచ కథమాసీత్ సమాగమ.
వాళ్ళు మానవులు, వాళ్ళు నరులు, మీరు వానరులు. మీకు వాళ్ళకి ఎక్కడ సంబంధం ఏర్పడింది? ఎలా తెలుసు నీకు రాముడు ఎలా ఉంటాడు అని అనేక రకాలుగా ప్రశ్నలు వేసింది. ప్రశ్నలు వేసేటప్పటికి ఈయన చిన్న పక్షస్థలం బాగా విశాలమైనటువంటి పక్షస్థలం కలవాడు. ఆ జానుబాబుడు కళ్ళు కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి, అతని గోళ్ళు కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇలాగా రాముని యొక్క లక్షణాలు, లక్ష్మణుని యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పాడు. ఇంకా ఏమిటి అంటాడు, అనేక రకాలుగా సీతాదేవిని నమ్మిస్తాడు. సరే, అన్ని రకాలుగా నమ్మేది బాగానే ఉంది, నువ్వు చిన్నపిల్లాడివి కదా, సముద్రాన్ని 100 యోజనాల దూరాన్ని ఎలా దాటి వచ్చావంటే, అమ్మా నేను సూక్ష్మ రూపంలో ఉన్నాను, నాకంట బలవంతులు కిష్కిందలో కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు, నన్ను చూడని చెప్పి తన యొక్క విశ్వరూపాన్ని మహాపర్వతం అంత ఎత్తి ఎదిగిపోయాడు. సీతాదేవి చూసింది, నిజమే అనుకుని అనేక రకాలైనటువంటి విషయాలు, రాముడితో ఉన్నటువంటి విషయాలు మాట్లాడింది. ఏమిటి ఆ విషయాలు అంటే, వీళ్ళు భార్యాభర్తను అరణ్యవాసం చేస్తుంటే రాముడు ఇచ్చినటువంటి ఆ అంగుళీకాన్ని ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. ఈవిడ కుశల ప్రశ్న, 2 నెలల్లో నన్ను తీసుకెళ్ళకపోతే నేను ప్రాణం చేసేస్తాను, అగ్నిలో దూకడం కానీ నా యొక్క జడతో ఉరేసుకోవడం కానీ చేసి చచ్చిపోతాను అని సీతాదేవి హనుమంతుడితో చెప్పింది. నీకెందుకమ్మా అన్నాడు. అంతవరకు ఎందుకు, నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు. తీసుకెళ్ళిపోతానంటే సీతాదేవి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, నాకు తెలియక రావణాసురుని యొక్క స్పర్శ తగిలింది, నాకు పరపురుషుని యొక్క స్పర్శ నాకు తెలవడానికి లేదు. అప్పుడైతే నేను అసహాయ స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ రావణాసురుడు నన్ను పట్టుకున్నాడు, కుడి చేత్తో జుట్టట్టుకున్నాడు, ఎడం చేత్తో తోళ్ల కింద చేయేశాడు, విమానంలో కోలేశాడు. అప్పుడు నేను అసముద్రాలని, నా భర్త ఉన్నాడు కదా, ఇప్పుడు నా భర్త వస్తాడు, నన్ను కాపాడుతాడు, నేను పరపురుషుని యొక్క స్పర్శ చేయను అంది. ఒకవేళ వ్యధం చెడ్డి చేసినా కానీ నువ్వు సముద్ర లంఘనం చేస్తుంటే నీ యొక్క రూపాన్ని చూశాను, గమని పడిపోతానేమో, రాక్షసులు నేను తరుగుకుంటూ వస్తారేమో, వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు నేను పట్టుజారి సముద్రంలో పడిపోతానేమో, నన్ను ఏ తిమింగలాలు తినేస్తాయి, ఇదో కారణం నేను ఆనంది. సరే అమ్మ అన్నాడు. అమ్మ నాకు ఆకలి వస్తుంది అన్నాడు. అప్పుడు సీతాదేవి రాముడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని తీసుకున్న తర్వాత కాకాసుర వృత్తాంతం చెప్పింది. కాకాసుర వృత్తాంతం అంటే ఒక కాకి కథ చెప్పింది సీతాదేవి. ఈ విషయాన్ని మా భర్తకి జ్ఞాపకం చేయవచ్చా? ఏమిటి అంటే, ఒక కాకి, ఆ కాకి ఎవరు? ఇంద్రుని యొక్క తమ్ముడు, ఇంద్రుని యొక్క కొడుకు, తమ్ముడు కాదు కొడుకు. ఆ కొడుకు కాకి రూపాన్ని ధరించి అరణ్యవాసం చేసేటువంటి రాముడి చుట్టూ సీత చుట్టూ తిరగడం ప్రారంభించాడు. సీత మహా సౌందర్యవతి. ఆ సీత చుట్టూ తిరిగేటప్పటికి 2-3 సార్లు ఆవిడ అదిరించింది. దూరంగా వెళ్ళాడు ఈ కాకి. దూరంగా వెళ్ళిన తర్వాత ఆవిడ పడుకున్న తర్వాత ఆవిడ యొక్క స్థానం మీద ముక్కుతో పొడిచింది. ముక్కుతో పొడిచేటప్పటికి రక్తం బొటబొటా కాలిపోతుంది. అప్పుడు భర్తను నిద్రలేపి, ఏమండి ఏమిటండి ఇది, ఈ కాకి నన్ను ఏడిపిస్తుంది, చూడండి రక్తం అంతా అయిపోయింది చెప్పి ఆవిడ యొక్క స్థానాన్ని చూపించింది. అయితే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం చూడండి. ఎక్కడైనా చెప్పాడు తను చెప్పాడా ఆమె యొక్క స్థానాన్ని కాకి పొడిచింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఎక్కడ చెప్పలే, సీతాదేవి చేత చెప్పించాడు. చూడండి, ఎవరికి చెప్పించాడు? హనుమంతుడికి చెప్పించాడు. హనుమంతుడు ఎలాంటి వాడు? కొడుకుతో సమానం. భర్తకి సమీపంలో లేకపోతే ఒక స్త్రీ కొడుకు చెప్పుకోవచ్చును తన కష్ట సుఖాలు. ఇక్కడ కాకాసుర వృత్తాంతాన్ని సీతాదేవి హనుమంతుడికి చెప్పింది. ఏమండి చెప్తే అప్పుడు సరే అన్నాడు. అప్పుడు సీతాదేవి ఏం చేసిందంటే, తన దగ్గర చూడామణి ఉంది. చూడామణి అంటే అర్థం ఏంటంటే కేశములలో పెట్టుకునేటువంటి, అదే దాన్ని కొప్పు బిళ్ళ. ఆ కొప్పు బిళ్ళని తీసి రాముడికి ఇచ్చింది. నాకు గుర్తుగా ఇవ్వయ్యా అంది. అమ్మ నాకు ఆకలి వస్తుంది అన్నాడు. మరి రావణాసురుడు
దిక్కులు తిరగాలి కదా హనుమంతుడు వచ్చినట్టు. అక్కడ అశోకవనంలో ఒక పెద్ద చైత్య ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం మీద ఎక్కి అక్కడ చెట్లు కొమ్మలన్నీ కూడా విరిచేయడం ప్రారంభించేటప్పటికి రావణాసురుడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఎక్కడో కొంతమంది ఆ వనాన్ని కాపలా కాసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని చంపేశాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరో కోతి వచ్చింది, మన యొక్క చైత్య ప్రాకారాన్ని విరగొట్టేశాడు, అశోకవనాన్ని ధ్వంసం చేసేసాడు, కొమ్మలు విరిచేశాడు. అప్పుడు రావణాసురుడు ఏం చేశాడంటే జంబుమారిని పంపించాడు. అసలు సేనాపతిని పంపించి చూడవయ్యా అన్నాడు. అతను కొంతమంది సైన్యాన్ని తీసుకుని, కొంతమంది అంటే ఇద్దరు ముగ్గురు కాదు, లక్షల మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆ జంబుమారిని అతను వెనకాల ఉన్నటువంటి సైనికుల్ని సంహరించేశాడు. సంహరించిన తర్వాత హనుమంతుడు రావణాసురుడు ఏం చేశాడంటే అతను ముఖ్యమైనటువంటి సేనాపతులు 5 ఉన్నారు, వాళ్ళ 5 కొడుకుల్ని పంపించాడు. వాళ్ళతో యుద్ధం చేశాడు, వాళ్ళ 5 కూడా చంపేశాడు. తర్వాత అక్షుడు అనేటువంటి రావణాసురుడి యొక్క కొడుకున్నాడు. ఒరే బాబు, అతను ఏమన్నాడంటే, నాన్నగారిని నేను వెళ్ళి ఆ కోతిని తీసి మడుస్తాను, చంపేస్తానని చెప్పి తండ్రి అనుమతి తీసుకుని వెళ్ళాడు. ఆ అక్షకుమారుని కూడా చంపేశాడు. చంపేటప్పటికి ఇంద్రజిత్తు రావణాసురుని యొక్క కొడుకు, అతను ఇంద్రుడిని జయించాడు. ఇంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ బంధించేస్తే బ్రహ్మగారు వచ్చి, ఏమయ్యా ఇంద్రుడిని బంధించేశాడు నీ కొడుకు అని చెప్పి బతిమాలి, రావణాసురుడిని బతిమాలి ఆ ఇంద్రుడిని తీసుకుని వాళ్ళ లోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రావణాసురుని యొక్క కొడుక్కి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది. ఇంద్రజిత్తు ఏమన్నాడంటే అతను బ్రహ్మను గురించి తపస్సు చేసేటప్పటికి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ బ్రహ్మాస్త్రం అతను ఇంద్రజిత్తు వెళ్ళాడు. వెళ్ళి అనేక రకాల మాయాయుద్ధం చేశాడు. ఎన్నో రకాల యుద్ధం చేసిన తర్వాత అతను ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమంతుడి మీద. ఈ బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదు, ఇంకేత అతను వరాలు ఉన్నాయి, ఏ ఆయుధం కూడా ఏమి చేయలేదు. కానీ బ్రహ్మగారి మీద ఉన్నటువంటి గౌరవంతో లొంగిపోయాడు బ్రహ్మాస్త్రానికి. ఏమండి, లొంగిపోయాక ఇంద్రజిత్తు రావణాసురుని యొక్క ఆస్థానాన్ని తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి బుద్ధులు చెప్పాడు. ఏమయ్యా సీతాదేవిని ఎత్తుకొచ్చావయ్యా, ఆవిడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంటే వాడు వినలేదు, అనేక రకాలుగా చెప్పాడు. చంపేయండి అన్నాడు. చంపేయండి అంటే రావణాసురుడు, అతని తమ్ముడు కుంభకర్ణుడు, అతను ఇంకో తమ్ముడు ఉన్నాడు విభీషణుడు. అన్నయ్య దూతను చంపడం తప్పు అన్నాడు. దూతను చంపడం తప్పు అంటే మరి ఏంటి చేయడం అంటే ఏదో అవయవాన్ని ఖండించండి. కోతులకి తోక చాలా ప్రియమైనటువంటిది, తోకను నిప్పెట్టాడు అన్నారు. అప్పుడు రాక్షసులందరూ కలిసి ఆ తోకకి నిప్పెట్టి అనేక పాత గుడ్లు అట్టుకొచ్చి ఆ గుడ్లన్నీ కూడా నూనెలో తడిపి ఆ తోకకి చుట్టి నిప్పు అంటించారు. నిప్పు అంటించేటప్పటికి ఆ అంటుకున్నటువంటి ఆ నిప్పు ఉన్నటువంటి తోకతోటి మొత్తం లంకా నగరానంతా కూడా ధ్వంసం చేసేసాడు. అందరి ఇల్లు కూడా కాల్చేశాడు. ఒక్క విభీషణుడి యొక్క ఇల్లు ఒకటే కాల్చలేదు. ఇంచేత అంటే అసలు సత్వగుణాలు కలిగిన సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం అంటే అహంకారం, తమోగుణం అంటే రాక్షసులు ఉండేటువంటి గుణం. కానీ విభీషణుడికి సత్వగుణం ఉంది, చాలా మంచివాడు. విభీషణుడి యొక్క భవనాన్ని వదిలిపెట్టి మిగిలిన అన్ని భవనాలు కూడా తగలబెట్టేశాడు. ఇక లంకంతా కూడా అగ్నికేలలో కాలిపోతుంది. అప్పుడు భయపడి అయ్యో సీత ఉన్నటువంటి అశోకవనం కూడా తగులుపోయిందా అనుకుని ఇక్కడ వచ్చేటప్పటికి సీతాదేవి క్షేమంగా ఉంది. ఆవిడ యొక్క అనుమతి తీసుకుని మళ్ళీ లంక రాజ్యానికి వచ్చేసాడు. 100 యోజన దూరం సముద్రాన్ని దూకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వానరులు చూస్తున్నారు. రాముడు హనుమంతుడు చాలా ఉత్సాహంగా కేకలేసుకుంటూ వస్తున్నాడు. ఇతని ఉత్సాహాన్ని, ఇతని కేకలను చూసి ఆ వానరులు ఏమన్నారు అంటే పట్టుకొట్టారు. హనుమంతుడు వెళ్ళే పని సానుకూలం చేసుకొచ్చాడు. అప్పుడు వాడు ఏం చేశారంటే అక్కడ జంబుమారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సుగ్రీవునికి మేనమామ. అతనికి మధువనం ఉంది. ఆ మధువనంలోకి వెళ్ళారు. శుభ్రంగా పళ్ళు అన్ని తిన్నారు. ఆ తోటను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి తేనెలు తాగారు. ఆ మధువనంలో ఉన్నటువంటి వాడు ఏం చేశాడు, సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ యొక్క అనుచరులు సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు నా మధువనాన్ని తగలబెట్టేశారు, గిరి చేశాడు అన్నారు. ఇది గమనించి సుగ్రీవుడు ఏం చేశాడు, ఆ దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు
ఇంత ఉత్సాహంగా ఉన్నారు అంటే సీతాదేవిని చూడడానికి చూశాడు. అప్పుడు వాళ్ళని నేను రమ్మనని చెప్పమని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అతను ఏం చేశాడు, మిమ్మల్ని సుగ్రీవుడు రమ్మన్నాడు. నేను వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు హనుమంతుడు మొట్టమొదటిగా శ్రీరాముల వారికి చూశాను అన్నాడు. అక్కడ శ్రీరాముడు సరే యాంగ్జైటీగా ఉన్నాడు. చూశాడా లేదా, నేను సీతను అన్నాడు అనుకోండి, తర్వాత ఏమాట చెప్తాడు యాంగ్జైటీ, భయం, కంగారు, దుడుకు. కాబట్టి మొట్టమొదటి హనుమంతుడి నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటంటే చూశాను సీతని. అప్పుడు రాముడు లేచి, హనుమ, నువ్వు చేసినటువంటి ఉపకారాన్ని నేను మర్చిపోలేనయ్యా, కానీ నీకు బహుమతిగా నేను ఏమీ ఇవ్వలేను, ఒక్కసారి నేను కాగలించుకుంటానయ్యా, అదే నీకు ఇచ్చిన కానుక అని చెప్పాను. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడమే మాకు అవకాశం లేదు. అటువంటిది శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి రాముడు హనుమంతుడిని కాగలించుకున్నాడు అంటే హనుమంతుడు ఎంతో పుణ్యం చేశాడు. ఈ హనుమంతుని యొక్క ఆలింగనం అనేటువంటిది 19 శ్లోకాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి. పరిపాలన మార్కెట్ మహిమ మహిళ రాబోతుంది.